అసలు మనిషికి భయం ఎందుకు పుట్టింది? ఒకరోజు రాత్రి ఒక మనిషి అడవిలో నడుస్తూ ఉన్నాడు. చుట్టూ చీకటి. సడన్గా చిన్న సౌండ్. హార్ట్ బీట్ ఫాస్ట్ అయింది. చేతులకు చెమటలు వచ్చేసాయి. బాడీ గడ్డ కట్టుకుపోయింది. అసలు ఆ సౌండ్ ఏంటి అని తెలీదు, కానీ బాడీ ఆల్రెడీ రియాక్ట్ అయిపోయింది. ఈ రియాక్షన్ మనం నేర్చుకున్నామా లేదా మనలో ఆల్రెడీ ఉందా? ఈరోజు మనం తెలుసుకుందాం భయం అనే ఫీలింగ్ మనకి ఎలా వచ్చింది అని. మీ లైఫ్లో కూడా ఇలా జరిగే ఉంటుంది కదా. హైట్లో ఉన్నప్పుడు భయపడడం, ఎగ్జామ్ ముందు టెన్షన్ పడడం, చీకట్లో ఒంటరిగా ఉంటే అనీజీగా ఫీల్ అవ్వడం. మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఈ భయం నాకు ఎందుకు వచ్చింది అని? అయితే కమెంట్లో చెప్పండి మీ ఫస్ట్ ఫియర్ గుర్తున్న మూమెంట్ ఏంటి అని. అయితే సైన్స్లో సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, వినండి. మన బ్రెయిన్లో ఒక చిన్న పార్ట్ ఉంటుంది, అమిగ్డాలా అని. డేంజర్ని లాజిక్ కన్నా ఫాస్ట్గా రికగ్నైజ్ చేస్తుంది. బ్రెయిన్కి చెప్తుంది రన్ చెయ్యి లేదా ఫైట్ చెయ్యి అని. అగ్ని దగ్గరికి వెళ్తే థింక్ చేయకుండా వెనక్కి జరుగుతాం. ఇది ఫియర్ పవర్. భయం స్లో కాదు, లాజిక్ కన్నా ఫాస్ట్. అయితే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ వరల్డ్లో భయం అనే ఫీలింగే లేదు అనుకోండి. ఫర్ సపోజ్ సిగ్నల్స్ పట్టించుకోరు, హైట్ నుండి జంప్ చేస్తారు, డేంజరస్ యానిమల్స్ని టాయ్స్లా ఆడుకుంటారు. వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి, బ్రతికే ఛాన్సెస్ అనేవి జీరో అవుతాయి. హ్యుమానిటీ ఎర్లీ స్టేజ్లోనే ఎండ్ అయిపోతుంది. భయం లేకపోవడం అనేది ఒక దమ్ము ధైర్యం కాదు, అదొక ఫూలిష్నెస్. అండ్ సైన్స్లో నిజంగా ఫియర్ ఫీల్ అవ్వని పీపుల్ ఉన్నారా? ఎస్, ఫియర్ ఫీల్ అవ్వని పీపుల్ ఇంకా ఉన్నారు. బ్రెయిన్ డ్యామేజ్ వల్ల అమైగ్లాడా పనిచేయదు. వాళ్ళకి పాములని చూస్తే నవ్వుతారు, రోడ్ మీద వెహికల్స్ దగ్గర భయం లేకుండా తిరుగుతారు. డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే భయం లేని లైఫ్ అంటే అన్సేఫ్ లైఫ్ అని. మనం అనుకుంటాం నాకు భయం ఎక్కువ, నేను వీకేమో అని. కానీ అసలు నిజం ఏంటి అంటే మీ భయం మీ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని. ఇప్పుడు పర్ సపోజ్ మీకు ఇంటర్వ్యూ ఉంది అనుకుందాం. భయం వల్ల మీరు ప్రిపేర్ అవుతారు, ఇంటర్వ్యూ ఏమైపోద్దో అని. మీరు ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు, ఫెయిల్యూర్ అయిపోతా అని భయంతో ఎఫర్ట్స్ పెడతారు. భయం మనల్ని ఆపడానికి కాదు, మనల్ని రెడీ చేయడానికి. మీ భయం మిమ్మల్ని ఎప్పుడైనా సేవ్ చేసిందా? రాంగ్ డెసిజన్ నుండి, రాంగ్ పర్సన్ నుండి, డేంజరస్ సిచ్యువేషన్ నుండి? అయితే కమెంట్ సెక్షన్లో ఎస్ బికాస్ ఆఫ్ ఫియర్ అని కమెంట్ చేయండి. భయంని గెలవడం అంటే భయంని డిస్ట్రాయ్ చేయడం అని కాదు, భయంని అర్థం చేసుకుని దానితో నడవడం. అసలు భయంని కంట్రోల్ చేయగలమా లేదా భయం మన లైఫ్ని కంట్రోల్ చేస్తుందా? దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం.